మంచి కార్యక్రమం అమ్మ. మన గవర్నమెంట్ రేవంత్ రెడ్డి, మన ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు పెట్టిన ఆదేశం ప్రకారానికి మరి గవర్నమెంట్ కూడా మంచిగా అనుకూలంగా పనిచేస్తుంది. మరి గతంలో కూడా చాలామంది వచ్చి వెళ్ళిండ్రు. ఆ చీరలు తీసుకుపోయి మనం ఎక్కడనో పెట్టినాము. ఈ చీరలు మనం కట్టుకునే స్థాయిలు ఉన్నాయి. ప్రతి ఒక్కటి కూడా మనకు చెందేటట్టు, మనం తినేటట్టు, మనం అనుభవించేటట్టుగా మన ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు చేస్తారు. మన మంత్రివారులు మరి కొండ సురేఖ గారు కూడా ఉండడం మన అదృష్టం. మన తూర్పు నియోజకవర్గానికి ఒక మంత్రి ఉన్నదంటే చాలా ఆనందంగా, సంతోషంగా ఉన్నది. అక్కడ బట్టలు నేసే కాడికి పోయి అవి కడతలేరు, ఇవి కడతారు మా వాళ్ళు, నేనే కట్టుకుంటాను ఆమె కట్టుకొని చూపెట్టింది. మరి అవన్నీ కూడా చాలా హ్యాపీగా మనం కట్టుకోవాల్సినట్టుగా ఉన్నాయి. సంతోషంగా కాంగ్రెస్ పార్టీ చేసే పనులన్నీ మీరు మైండ్లో పెట్టుకోవాలమ్మా. ప్రతి ఒక్కరికి కూడా చెందేటట్టుగా పిల్లలకు మొన్నటి వరకు కూడా ఏం లేకుంటుండే. మరి మన ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు టిఫిన్ కాల్చి స్టార్ట్ చేస్తే లంచ్ వరకు ప్రతి ఒక్కరు ఒక అబ్బాయిని తీసుకొచ్చి తోలి ఒక ఆధార్ కార్డు ఇస్తే సరిపోతుంది అన్న ఒక నిబంధనని తీసుకొచ్చిండు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు. మరి మనందరి ఆశీర్వాదం ఉండాలి. మరి ఆ గవర్నమెంట్ స్కూల్లో తోలాలే, బాగున్నది, ఒకప్పటికి ఇప్పటికి చాలా బాగున్నది అని మీ అందరి వాయిస్ కూడా వినబెట్టాలి. ముఖ్యంగా ఆర్పీలకు చాలా బాధ్యత ఉంటుంది, ఓబీలకు కూడా చాలా బాధ్యత ఉంటుంది. ఎందుకంటే మహిళలతోటి మీరు మమేకంగా ఉంటారు కాబట్టి మన గవర్నమెంట్ చేసే పనులు కూడా వారి దృష్టిలో పెట్టాలని నేను మిమ్మల్ని కోరుకుంటూ, లాంటి వాడు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు అన్న లాంటి వారు, మరి వారికి కూడా ఆశీర్వాదం ఇవ్వాలి మీరు అని మహిళలందరికీ చెప్పాలని నేను మిమ్మల్ని కోరుకుంటూ, ఇంకా ఈ గవర్నమెంట్ను ముందుకు తీసుకుపోవాలని, కాంగ్రెస్ పార్టీని ముందుకు తీసుకుపోవాలని కోరుకుంటూ, కొండ దంపతులకు మీ ఆశీర్వాదం ఉండాలని కోరుకుంటూ, ప్రభుత్వం మన కాంగ్రెస్ ప్రభుత్వం మనకి ఎన్నో సంక్షేమ పథకాలు ఇస్తుంది. అవన్నీ పథకాలు మన కోసమే, మనందరి కోసమే, మన పిల్లల కోసం, మన పిల్లల నుంచి మన వరకు ముసలి వాళ్ళ వరకు అన్ని సంక్షేమ పథకాలు అందిస్తున్నారు. అది మనం అందరం గుర్తించి ప్రజల మధ్యలోకి తీసుకెళ్ళి మనం చెప్పాల్సిన బాధ్యత మన అందరిలో ఉంది. ముఖ్యంగా ఆర్పీల మధ్యలో ఉంది. ఎందుకంటే ఆర్పీలు ప్రజల మధ్యలో ఎక్కువ మమైక్యమవుతారు. ఎందుకంటే మహిళలతో ఎక్కువగా ఉంటారు కాబట్టి, సంఘాలు ఉంటాయి కాబట్టి వాళ్ళు తీసుకెళ్ళాలి. ఎందుకంటే ఈ సంఘాలు కూడా ఎందుకు తీసుకొచ్చారు, మహిళలందరూ ఇంట్లో భర్తల మీద ఆధారపడకుండా మన మీద మనము ఏదో ఒక పని చేస్తూ కొంచెంగా పోగేసి మనము కాళ్ళ మీద నిలబడుతూ మనకు కొంచెం ధైర్యం ఇవ్వాలనేసి ఈ ప్రభుత్వం తీసుకొచ్చిన ఈ సంఘాలను మనం నిలబెట్టుకోవాల్సిన బాధ్యత అందరిలో ఉంది. ఓన్లీ ఆర్పీలే కాదమ్మా, సభ్యులందరిలో ఉంది, ఓబీలో ఉంది, అందరికీ బాధ్యత ఉంది. ఎందుకంటే అందరం కలిసికట్టుగా ఒక చెయ్యి కలిపితేనే కదా దానికి బలం వచ్చేది. ఒకరే ఉండాలని ఒకరిని నిందించడం కాదు, అది అందరి బాధ్యతగా తీసుకోవాలి. ఈ సంక్షేమ పథకాలన్నీ ప్రజల మధ్యకి తీసుకెళ్లాల్సిన బాధ్యత అందరికీ ఉంది. అలాగే స్కూల్లో కూడా గవర్నమెంట్ స్కూల్లో చదువుకున్న పిల్లలకి వాళ్ళ తల్లిదండ్రులకి అన్ని రకాలుగా వర్తిస్తున్నాయి. అది మీరందరూ గుర్తించి పిల్లలందరినీ దాదాపుగా మనకు తెలిసిన వాళ్ళకి మనము కూడా గవర్నమెంట్ స్కూల్లో చదివించి ఈ సంక్షేమ పథకాలందరూ తీసుకోవాలని కోరుతూ ఈరోజు ఈ కానుకలు ఇస్తున్నందుకు, అవును బ్రేక్ఫాస్ట్ కూడా పెట్టారు పిల్లలకి. మార్నింగే తల్లిదండ్రులు ఎందుకంటే కూలి పనులకు వెళ్తారు, వాళ్ళు పెట్టరు పిల్లలు తినకుండా వస్తారనే ఒక ఉద్దేశంతో రేవంత్ అన్న నిజంగా చేతులెత్తి దండం పెట్టాలన్నకి. ఎందుకంటే